ఇరాన్ వార్లో అమెరికా అసలు టార్గెట్ ఏంటి? పైకి చెప్పింది ఒకటి, అసలు విషయం మరొకట. అమెరికా టార్గెట్ రీచ్ అయిందా లేక బెడిసి కొట్టిందా? ఇప్పుడు యుద్ధం ఏ దశలో ఉంది? ఫిబ్రవరి 28న ఇరాన్ వార్ మొదలైంది. ఇరాన్ సుప్రీం ఇంటిపై జరిగిన దాడిలో ఖమేనీ చనిపోయారు. కానీ అదే రోజు తూర్పు టెహ్రాన్లో మరో ఇంటిపై కూడా దాడి జరిగింది. అది ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ హౌస్ అరెస్ట్లో ఉన్న ఇల్లు. దాదాపు 2.5 నెలల తర్వాత, అంటే రీసెంట్గా న్యూయార్క్ టైమ్స్లో ఒక వార్త వచ్చింది. అది సంచలనంగా మారింది. ఇరాన్ వార్లో కీలక కోణం గురించి ఆ వార్తలో ఉంది. అదేంటంటే, అసలు ఈ యుద్ధం మొదలైంది కేవలం అహ్మదీ నెజాద్ని గద్దెనెక్కించడానికే తప్ప ఇరాన్ అణ్వాయుధాలను ధ్వంసం చేయడం, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపటం కానే కాదు అని. కానీ ఇంతకాలం వినిపించిన వెర్షన్లన్నీ మరోలా ఉన్నాయి. ట్రంప్ ప్రకటనలు, నెతన్యాహు బెదిరింపులు, ఇవన్నీ ఇరాన్ ఏదో ప్రపంచానికి శత్రువుగా మారిందన్నట్టున్నాయి. ఇరాన్ అత్యంత ప్రమాదకర ఆయుధాలను తయారు చేస్తుందన్నట్టుగా ఒక నెరేటివ్ని అమెరికా, ఇజ్రాయెల్ వినిపిస్తూ వచ్చాయి. దానితో పాటు ఇరాన్లో దారుణ అణచివేత నడుస్తోందని, ప్రభుత్వం మారాల్సిందే అని కూడా ట్రంప్ చాలాసార్లు అన్నాడు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండూ చెప్పిన ప్రధాన కారణం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ధ్వంసం చేయడమే. కానీ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వెనుక అసలు లక్ష్యం యుద్ధం కాదు, అణ్వాయుధాలను నాశనం చేయడం కాదు, క్షిపణుల్ని ధ్వంసం చేయడం కాదు. కేవలం అక్కడి నాయకత్వాన్ని మార్చి ఇరాన్ ఆయిల్ నిక్షేపాలపై ఆధిపత్యం సాధించడం మాత్రమే. అమెరికా చరిత్ర చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్గా వెనుజులాలో ఏం జరిగిందో చూశాం. అమెరికా మాట వినకుండా చైనాకు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న నికోలస్ మదురోని కిడ్నాప్ చేశాడు ట్రంప్. ఓ దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన వాడికి నీతి నియమాలు ఉంటాయా? ఆ మాటల్లో నిజాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. గతంలో ఇరాక్ విషయంలో అమెరికా ఏం చేసిందో చూశాం. ప్రమాదకరమైన రసాయన ఆయుధాలున్నాయని ఓ గగ్గోలు పెట్టారు. ఆ పేరుతో సద్దాంని ఉరి తీసిందాక వదలలేదు. అక్కడ తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇక సిరియాలో బషర్ అల్ అసద్ని పారిపోయేలా చేసి అక్కడ ఇదే ప్రయత్నం చేసింది అమెరికా. లిబియాలో గడాఫీని చంపేసి అక్కడ ఇదే పని చేయాలనుకున్నారు. చివరికి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇదే పని చేసి చివరికి పారిపోయారు. నిజానికి అమెరికా అధికార మార్పిడికి ప్రయత్నించిన అనేక దేశాలు ఇంకా అమెరికా రగిల్చిన మంటల్లోనే తగలబడుతున్నాయి. ఆ మంటల్లో అమెరికా తన ప్రయోజనాలను వెతుక్కుంటోంది. ఇంకో పక్క తన ఆయుధాలను అమ్ముకుంటూ ప్రపంచాన్ని యుద్ధాలతో నింపుతోంది. ఇప్పుడు కూడా ట్రంప్ కొడుకు ఆయుధాల వ్యాపారంలో ఉన్నాడని తేలింది. ఇక ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన ఖొమేనీ, రీసెంట్గా చనిపోయిన ఖమేనీ, వీళ్ళిద్దరూ అమెరికా ప్రయోజనాలకు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉన్న పాలకులే. అందుకే అక్కడ నాయకత్వాన్ని మారిస్తే, అక్కడ ఖమేనీని వీళ్ళని చంపేస్తే తన ప్రయోజనాలు నెరవేరుతాయని ట్రంప్, నెతన్యాహు స్కెచ్ వేశారు. అందుకే మాజీ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ని సీన్లోకి తీసుకొచ్చారు. అతన్ని మళ్లీ పీఠంపై కూర్చోబెట్టాలనుకున్నారు. ఈ స్కెచ్లో భాగంగానే ఖమేనీ హత్య జరిగిన రోజే హౌస్ అరెస్ట్లో ఉన్న అహ్మదీ నెజాద్ ఇంటి దగ్గర ఇజ్రాయెల్ అటాక్ చేసింది. సెక్యూరిటీ ఫోర్స్ని చంపేసి నెజాద్ని బయటికి తేవాలనుకుంది. కానీ ప్రపంచమంతా అహ్మదీ నెజాద్ని చంపడానికి అనుకుంది. కానీ అది అహ్మదీ నెజాద్ని విడుదల చేయడమే లక్ష్యంగా జరిగింది అని ఇప్పుడు తేలింది. సరే, ఎవరి అహ్మదీ నెజాద్ అంటే 2005లో ఇతను తొలిసారి ఇరాన్ అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలిచి 2013 వరకు పదవిలో ఉన్నాడు. ఇరాన్ పాలకులపై, అంటే ఇరాన్ సుప్రీంపై బహిరంగంగా విమర్శలు చేశాడు చాలాసార్లు. సుప్రీం ఖమేనీని వ్యతిరేకిస్తూ అనేక సార్లు ప్రకటనలు చేశాడు. దీంతో 2017, 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. చివరికి అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అతన్ని బయటికి తెచ్చి గద్దెనెక్కించి తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు భావించాయి. అహ్మదీ నెజాద్ పీఠంలో ఉంటే ఇరాన్ తమ చెప్పు చేతల్లో ఉంటుంది అని భావించారు. కానీ వాళ్ళ స్కెచ్ బెడిసి కొట్టింది. ఖమేనీ చనిపోయినా ఇరాన్ ఎక్కడా తగ్గలేదు. యుద్ధం కొనసాగించడమే కాదు, ఇజ్రాయెల్ అమెరికాలను వణికిస్తోంది. అమెరికా యుద్ధ విమానాలను కూల్చింది. అమెరికా క్షిపణుల నిల్వలను ఖాళీ చేసింది. ఇప్పుడు 2.5 నెలల తర్వాత ఎంత నష్టం జరిగిందా అని లెక్కలేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. అటు అమెరికా కాంగ్రెస్ యుద్ధానికి సంబంధించిన అధికారాల్లో అధ్యక్షుడికి కోత వేస్తోంది. ఆఖరికి సొంత పార్టీలోనే యుద్ధంపై వ్యతిరేకత పెరిగింది. అమెరికా కుట్రలు మరోసారి ప్రపంచం ముందు స్పష్టమయ్యాయి. అంతర్జాతీయంగా అమెరికా పరువు పోగొట్టుకున్న పరిస్థితి ఏర్పడింది.